పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త దత్త దత్త. నేను మీ సాయి దత్తానందను. మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రం. నేను గత 42 సంవత్సరాలుగా ఈ విద్యను గుప్తంగా అతి గుప్తంగా నేను అటు ఉద్యోగము మళ్ళీ ఇటు ఈ మంత్రశాస్త్రాన్ని 2 పడవల మీద ప్రయాణం చేస్తూ అతి కష్టంగా ఒక్కోసారి ఓ పడవ ఇటుపోతుంది ఓ పడవ ఇటుపోతే పంగించకపోతుంది. అంత డేంజరస్ ప్రమాదం లోపల కూడా నేను ఈ విద్యను అటు డ్యూటీ చేసుకుంటా భుక్తి ఆయాసం గురించి ఉద్యోగం, భక్తి ఆయాసం గురించి ఈ విద్య మంత్రతంత్ర విద్యలు ఈ రెండింటినీ నేను కష్టపడకుండా అతి ఇష్టమైన ఈ విద్యను అతి కష్టం అనుకోకుండా చేసిన విద్యలన్నింటినీ 42 సంవత్సరాలుగా నేను సాధించిన విద్యలను మీ అందరికి పంచిపెట్టడానికే నేను నా ప్రయత్నము. అయితే ఈ నా ప్రయత్నం లోపల మీరు ఇప్పుడు నేను 540 మంది శిష్యులను తయారు చేసిన ఈ విద్యలకు. అయితే ఈ విద్యను అంతరించిపోకుండా ఒక 1000 మందినైనా తయారు చేస్తే ఈ యొక్క భూమి మీద కనీసం ఒకరి నుంచి ఒకరికి ఈ విద్య పంచిపెట్టినట్టు అవుతుంది అని చెప్పేసి నా ఉద్యోగం నా యొక్క సంకల్పము. అందుకని నేను ఒక 25 సంవత్సరాలు కష్టపడి సకల శాస్త్రం అనే ఈ గ్రంథాన్ని రాసిన. అయితే ఈ సకల శాస్త్రం అనే ఈ గ్రంథం లోపల యంత్రాల గురించి, మంత్రాల గురించి, రుద్రాక్షల గురించి, ఆయుర్వేదం గురించి, మళ్ళీ వచ్చేసి మంత్రాల గురించి, మళ్ళీ వచ్చేసి వాస్తు గురించి, నవరత్నాల గురించి, వీటన్నిటి మీద 7 సబ్జెక్టుల మీద నేను అతి కృషి చేసి చాలా కష్టమైన ఈ విద్యను కృషి చేసి నేను రాసిన విద్యలను మీ అందరికీ ధారపోయడానికి నేను రాసిన విద్యను మీరు స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ఈ గ్రంథం కావాలంటే కూడా నేను ఇస్తా. మీరు నన్ను కలవాలంటే మాత్రం ఇక్కడనే ఎల్బీ నగర్, నేను బిఎన్ రెడ్డి కాలనీలు ఉంటా. మళ్ళీ వచ్చేసి సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. ఒక మనిషికి 40 నిమిషాలు టైం తీసుకొని వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలు, మళ్ళీ ఆరోగ్య సమస్యలు, పిల్లల పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, మళ్ళీ వచ్చి కుజదోషము, నాగదోషము, పితృదోషము, కాలసర్పదోషము, మళ్ళీ వచ్చి బాణామతి, చేతబడి ఇలాంటి మీద నేను అన్వేషణ చేసిన భాగంగా మీకు నేను ప్రయత్నం చేసి మీకు రెమెడీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి నా రెమెడీని మీరు ఆస్వాదించడానికి, మీరు స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడో బుట్ట గురువుల దగ్గర పోయి వేల రూపాయలు పెట్టి అప్పులపాలు కాకుండా నా దగ్గర రాండి. తుది అంతిమ ప్రయత్నంగా నా దగ్గరకు వచ్చి మీరు ప్రయత్నం చేసి చూడండి. మీకు 100% మీకు రిజల్ట్ వస్తుంది. నేను నా జీవితంలో ఎన్నో నేను చేసిన ఈ గుప్త రూపంలో గుప్తంగా ఎంతోమందికి బాగు చేసిన. అయితే ఇప్పుడు
నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలకు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తాడు. వాడు కుజునికి పూజ చేసుకో, వాడు బుధునికి పూజ చేసుకో, ఒక ఆయన చెప్తాడు గురువు పూజ చేసుకో, రావు పూజ చేసుకో, రవికి పూజ చేసుకో అని చెప్తాడు. ఇంతమ్మా ఏది చెప్పినా కానీ కాదు. దీని గురించి ఈజీ పద్ధతి ఒక తాయితీ తయారు చేసే విధానం కూడా ఉన్నది. ఒక ఈడ నేను యంత్రం పెడుతున్నా చూడండి. ఈ యంత్రం ఏదైతుందో ఇది నవగ్రహ యంత్రం. అయితే ఈ నవగ్రహాల యంత్రము మనం ధరించినట్టయితే 100% మనకు నవగ్రహాల శాంతి ఉంటుంది. నీకు శని ప్రభావం బాగలేదు, నవగ్రహ యంత్రం పెట్టుకో. బుధగ్రహం బాగలేదు, నీ నవగ్రహ యంత్రం. ఈ నవగ్రహ యంత్రాన్ని భుజపత్రి మీదనన్నా కాగితం మీదనన్నా రాసి మంచిగా దీన్ని ఒక తాయితలో ఒకటి పెట్టేసి కట్టుకోవాలి. అయితే దీంట్లో కొంచెం గంధం పొడి వేయాలి. దాంట్లో ఒకట మీకు వీలైతే ఒక తెల్ల జిల్లెడు వేరు, మళ్ళీ వచ్చేసి ఒక గురిగింజ, తెల్ల గురిగింజ కూడా వేసుకోవచ్చు. అవన్నీ దొరకాయి సార్ మాతో. ఏమైతే అంటే మీకు ఆన్లైన్లో కూడా నేను పంపిస్తా, లేదనుకుంటే మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు. అయితే ఈ బుధుడికి ఏమొస్తాయి? పెసర్లు వస్తాయి. ఆ తాయితలో కూడా ఒక పెసర గింజ అయ్యి. మళ్ళీ శుక్రుడికి ఏమొస్తుంది? బొబ్బర్లు వస్తాయి, ఒక బొబ్బరి గింజ. మళ్ళీ వచ్చేసి గురువుకి ఏమొస్తుంది? ఒక శనిగ వస్తుంది, అది కూడా వేసి. మళ్ళీ రవికి ఏమొస్తుంది? సూర్యునికి మన గోధుమ గింజ వస్తుంది, ఆ గోధుమలు వేయి. ఒక్కొక్క తీయాలి. మళ్ళీ చంద్రునికి ఏమొస్తుంది? బియ్యం వస్తాయి, ఒకటేసి. రావుకి ఏమొస్తుంది? రావుకు మినువులు వస్తాయి, అదొకటేసి. కేతుకి ఏమొస్తుంది? ఉలువలు వస్తాయి, అదొకటేసి. మళ్ళీ శనికి ఏమొస్తుంది? నువ్వులు వస్తాయి, అదొకటేసి. ఆ తాయిత లోపల ఈ నవధాన్యాలు ఒక్కొక్క గింజ వేసేసేయాలి. వేసేసి ఇంత గంధం పొడి వేసేసి దాన్ని తాయిత బిగించి మంచిగా అది కట్టుకోవాలి. ఈ యంత్రాన్ని కూడా నేను ఇక్కడ చూపించిన యంత్రం ఉంది కదా, ఈ యంత్రాన్ని కూడా మీరు ఒక భుజపత్రి మీద కానీ కాగితం మీద రాసి పెట్టుకోండి, మెడ కట్టుకోండి. దీనికి వారం ఏంటంటే మీరు గురువారం నాడు కట్టుకోవాలి. ఏది గురువుకు సంబంధించిన రోజు. అయితే పొద్దున్నే కట్టుకోవాలి, ఎర్లీ మార్నింగు. దీన్ని పూజలు పెట్టి కట్టుకున్నట్టయితే నవగ్రహ శాంతులు అవుతాయి. మీకు 100% రిజల్ట్ వస్తుంది. మీకు చూడండి, మీ ప్రయత్నం చేసి చూడండి, దీని రిజల్ట్ వస్తుంది. ఈ నవధాన్యాలతోటి నవగ్రహ యంత్రము పెట్టి దాన్ని కట్టుకున్న మీకు 100% రిజల్ట్ వస్తుంది. మీరు అనుకున్న పనులు అయితే మీరు లేదు స్వామి ఇవన్నీ మాత్రం రాలేదనుకుంటే మేము ఆన్లైన్ ద్వారా కూడా పంపించేస్తాము. మళ్ళీ లేదనుకుంటే నన్ను పర్సనల్ వచ్చి కలవచ్చు. మీ జాతకాలు చూపించుకోవాలంటే మాత్రము 40 నిమిషాలు టైం అవుతుంది. 1000 రూపాయలు ఫీజు ఉంటుంది. అయితే 40 నిమిషాల టైం ఉంటుంది. 40 నిమిషాలలో మీ జాతకం చూస్తా, మీ హస్త సాముద్రిక చూస్తా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాన్ని కూడా చూస్తా కరెక్టా. మళ్ళీ వచ్చేసి మీకు ఏమేం దోషాలు, నాగదోషం ఉందా, కుజదోషం ఉందా, పితృదోషం ఉందా, మళ్ళీ వచ్చేసి భానామతి చేతబడి ఉందా, ఇవన్నీ చూసి సంపూర్ణంగా చూసి మీకు రెమెడీ ఇస్తా. ఆ రెమెడీలో భాగంగా నేను చేసే ప్రయత్నం ఏదైతుందో, ఇంకా ఎవరన్నా శిష్యరికం తీసుకోవాలంటే రండి. నా యొక్క విద్యలన్నింటినీ స్వీకరించండి, ఆస్వాదించండి. మీరు ఇప్పటి వరకు నేను నా 540 రికం ఇచ్చిన, ఇంకా నాకు 1000 మందికి ఇవ్వాలనేది నా సంకల్పము. కాబట్టి మీరు అందరూ వచ్చేసి ఈ విద్యను అంతరించకుండా మీరు కూడా 10 మందికి చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే సంతోషంగా నాకు ఫోన్ చేస్తే నేను ఎంతో సంతోషిస్తాను. అల్ప సంతోషం. నేను నాకు 10 పైసలు ఇవ్వండి. నాకు ఎవరన్నా బాగుపడ్డారని, మాకు మంచిగా అయిందని చెప్పి, గురుగారు మీకు ఏమైనా దక్షిణ ఇవ్వాలంటే నాకు వద్దు, ఏదైనా గుళ్ళల్లో మీరు అన్నదానానికి డొనేషన్ చేయండి. లేదనుకుంటే మీకు స్తోమత ఉంటే ఏదైనా గుడి దగ్గర 10 మందికి అన్నం వండి పెట్టండి. వారం మీకు అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నము ఏదైతే దానం చేస్తారో వాళ్ళు అక్కడ శ్రీమంతులుగా ఉంటారు. వచ్చే జన్మలు కూడా శ్రీమంతులనే పుడతాడు. కాబట్టి మీరు అన్నదానం ప్రయత్నం చేయండి. అవసరం లేదు మీరు ఇచ్చే దక్షిణలు. భగవంతుడు ఇచ్చినట్టు నాకు ఒక పెన్షన్ వస్తుంది. నేను డిఫెన్స్లో పనిచేసేది మొన్నదాకా. మళ్ళీ ఇప్పుడు నాకు ఏంటంటే నా పిల్లలు ఎవరు నాకు డిపెండెన్స్ లేరు. అందరూ ఆ భగవంతుడు మీకు దత్తాత్రేయుడు నాకు డిపెండెంట్ లేకుండా, నా మీద ఆధారపడి లేకుండా ఉంచిండు. కాబట్టి నేను మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నా సేవను స్వీకరించుండ్రి. అయితే ఈ గ్రంథం లోపల కావాలనుకుంటే ఉట్టి గ్రంథం కావాలన్నా కూడా మేము ఆన్లైన్ పంపించేస్తాము. మీరు నన్ను కలవాలంటే కూడా మీరు ఇక్కడ ఎల్బీనగర్లోనే ఉంటా. నేను బిఎన్ రెడ్డి కాలనీలో ఫోన్ చేసుకొని వచ్చి కలవండి. జై గురుదత్త.